భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వార్డు కౌన్సిలర్లు మాజీ సర్పంచులు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కొత్తగూడెంలోని మున్సిపల్ పరిధిలో గ్రామ పంచాయతీ పరిధిలో 215 చెక్కులను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఈరోజు కొత్తగూడెం నియోజకవర్గం ఇతర తహసీల్దార్స్కి ఈ కార్యక్రమానికి విచ్చేసిన కొత్తగూడెం పట్టణ సిఎస్ఆర్ లబ్ధిదారులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, సాదర స్వాగతం. కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ కింద దాదాపు 215 మందికి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. 40 రోజుల క్రితం మరొక అంతకుముందు ఒక దఫా ఇవ్వడం జరిగింది. 40 రోజుల్లోనే మళ్ళా 215 మందికి ఈ చెక్కులు పంపిణీ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా సీఎం రిలీఫ్కి సంబంధించి టోటల్గా 40 లక్షలు 28 మందికి సీఎం రిలీఫ్ కూడా ఇవాళ రావటం జరిగింది. అలాగే మన చిన్న పిల్లలకి సంబంధించినటువంటి అంగన్వాడీ పిల్లలకి వాళ్ళ బట్టలు మన మహిళా సంఘాల వారే బట్టలు తయారు చేశారు. వాళ్ళు చేసిన బట్టలు అంగన్వాడీ పిల్లలకి కూడా వాళ్ళ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు చాలా సంతోషం ఉంది. వారందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. రేపటికి అంటే 7వ తారీఖు నాటికి ఈ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో